వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. పల్నాడు జిల్లా మాచర్ల రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. 2 దశాబ్దాల తర్వాత పసుపు జెండా ఎగిరిన ఆ గడ్డపై ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య నడుస్తున్న పోరు తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడం, చివరికి రాజీనామా అస్త్రం తెరపైకి రావడంతో అసలు తెర వెనుక ఏం జరుగుతుందనే ఉత్కంఠ సార్వత్రా నెలకొంది. ఈ నియోజకవర్గంలో అసలు రాజకీయం ఎటు దారి తీస్తుంది? ఆ ఆసక్తికరమైన వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మాచర్ల నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య అగ్గిరాజేయడానికి కారంపూడి మండలంలో జరిగిన ఒక సంఘటన ప్రధాన కారణమైంది. కారంపూడి మండలం గాదెవారిపల్లెకు చెందిన అయ్యప్ప అనే వ్యక్తి మిర్చి పంట కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్ర వివాదానికి దారితీసింది. వందలాది మంది రైతులు నష్టపోకుండా న్యాయం చేయడానికి ప్రయత్నించిన కారంపూడి ఎస్ఐ వాసును ఉన్నట్టుండి అధికారులు సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది. కాపాడటం కోసమే ఎస్ఐని బలవంతంగా సస్పెండ్ చేయించారని జూలకంటి వర్గం బహిరంగంగానే ఆరోపిస్తుంది. ఈ సస్పెన్షన్ వెనుక ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు హస్తం ఉందని జూలకంటి బ్రహ్మారెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే జూలకంటి వర్గం ఊరుకోకుండా నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడంతో మాచర్ల పంచాయతీ రచ్చకెక్కినట్లయింది. గడిచిన 2 దశాబ్దాలుగా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి కీలక నిర్ణయం యరపతనేని కనుసన్నల్లోనే జరుగుతూ వస్తుంది. అప్పటి నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టే నాయకులు కరువైనప్పుడు కష్టకాలంలో యరపతినేని శ్రీనివాసరావే అన్ని తానే ముందుండి నడిపారనేది కాదనలేని సత్యం. ఎన్నికలలో ఎవరైనా కొత్తవారు పోటీ చేసి ఓడిపోతే ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసే నాదుడే ఉండేవాడు కాదు. అలాంటి క్లిష్ట సమయాల్లో నియోజకవర్గంలోని కింద స్థాయి కార్యకర్తలకు, నాయకులకు యరపతినేని శ్రీనివాస్ వారే పెద్ద దిక్కుగా నిలిచారు. క్షేత్రస్థాయిలో ఆయనకు ఉన్న బలమైన పట్టు కారణంగా పార్టీ క్యాడర్ అంతా ఆయన వెంటే నడుస్తూ వచ్చింది. సుదీర్ఘకాలం పాటు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన ఆయన తన వర్గాన్ని పటిష్టం చేసుకుంటూ వచ్చారు. అయితే కాలం మారుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు కూడా పూర్తిగా మారిపోతాయి. పార్టీలో సీనియర్గా ఉన్న ఆయన జోక్యం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుందనే టాక్ వినిపిస్తుంది. గత శాసనసభ ఎన్నికలలో మాచర్ల నియోజకవర్గం నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి శాసనసభ్యుడిగా అడుగుపెట్టారు. ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత మాచర్లలో పరిపాలన పరంగా, పార్టీ పరంగా పెత్తనం ఎవరి చేతిలో ఉండాలనే దానిపై స్పష్టత కొరవడింది. ఎన్నికల గెలుపుతో సంబరాలు చేసుకోవలసిన తరుణంలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. ఒకరినొకరు కింద స్థాయిలో నిలవర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించడంతో పార్టీ క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతుంది. ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నుకోబడిన జూలకంటి బ్రహ్మారెడ్డి తన నియోజకవర్గంలో వేరే వారి జోక్యాన్ని సహించలేకపోతున్నారు. మరోవైపు దశాబ్దాలుగా పార్టీని అంటుపెట్టుకుని ఉన్న యరపతినేని వర్గం కూడా తమ ప్రాధాన్యతను తగ్గించడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఈ 2 వర్గాల మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం క్రమంగా బహిరంగ విమర్శలకు దారితీస్తుంది. నాయకుల మధ్య సమన్వయం లోపించడం వల్ల కార్యకర్తలు ఎవరి మాట వినాలో తెలియక అయోమయంలో పడిపోయారు. నియోజకవర్గంలో ఎన్నాళ్ళు యరపతినేని వర్గంగా ముద్రపడిన నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పనితీరును తీవ్రంగా ఆపక్షిస్తున్నారు. బ్రహ్మారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, కనీసం అభివృద్ధి పనుల ఊసే ఎత్తడం లేదని యరపతినేని వర్గం మండిపడుతుంది. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే ఎమ్మెల్యే వారిని చులకనగా మాట్లాడుతున్నారని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటువైపు జూలకంటి వర్గం మాత్రం అసలు తన నియోజకవర్గంలో యరపతినేని అధికారిక పెత్తనం ఏంటని నిలదీస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్నా, పాలన సజావుగా సాగాలన్నా యరపతినేని శ్రీనివాసరావు జోక్యాన్ని పూర్తిగా కట్టడి చేయాలని జూలకంటి డిమాండ్ చేస్తున్నారు. ఒకరినొకరు విమర్శించుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్న ఈ పరిణామాలు క్యాడర్ను తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంలో జూలకంటి బ్రహ్మారెడ్డి తన మనసులోని ఆవేదనను తెలిపినట్లు సమాచారం. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యరపతినేని వైఖరిని అధిష్టానం ముందు ఉంచారు. ఇలాంటి అనైతిక జోక్యం కొనసాగితే తాను ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంలో అర్థం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అవసరమైతే ఏ క్షణంలోనైనా తన శాసనసభ్య పదవికి రాజీనామా చేయడానికి సైతం వెనకాడబోనని ఆయన అధిష్టానానికి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవైపు రాజీనామాకు కూడా
కూడా సిద్ధమంటూ జూలకంటి తీవ్ర ప్రకటన చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే నాయకుల మధ్య దూరం రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా పదవిని తృణప్రాయంగా వదిలేయడానికైనా సిద్ధపడటం సాధారణ విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మాచర్లలో నెలకొన్న ఈ అంతర్గత కుమ్ములాట వెనుక కేవలం రాజకీయ ఆధిపత్యమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని ప్రతిపక్షాలు బలంగా ఆరోపిస్తున్నాయి. పోలీసు అధికారుల పోస్టింగ్స్ విషయంలోనూ, మైనింగ్ వ్యవహారాల్లోనూ, బార్డర్ చెక్పోస్టుల నిర్వహణలో వచ్చిన వాటల తేడాలే ఈ సంక్షోభానికి అసలు కారణమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా మాచర్ల గడ్డపై మళ్లీ ఎగిరినప్పటికీ నేతల పోరు వల్ల కార్యకర్తలు మాత్రం ఎలాంటి ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తలెత్తిన ఆ ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చిన సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు అనుభవం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పట్టుదల పార్టీకి 2 కళ్లు లాంటివి. ఈ ఇద్దరు నాయకులు ఎవరి పట్టు వారు నిలుపుకోవాలని చూస్తున్నారే తప్ప పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత మాచర్లలో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేతల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరుతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మరి అధిష్టానం ఈ పంచాయతీకి ఎలాంటి శాశ్వత ముగింపు పలుకుతుందో వేచి చూడాలి.